నాతిలన్న నా కసి కళ్ళకూన చిక్కు చిక్కు చిందై అన్న నాతిలన్న నా కసి కళ్ళకూన చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న అలీతో సరదాగా. మనం అందరం ఇష్టపడేది, ప్రేమించేది, కావాలనుకునేది, చూడాలనుకునేది సినిమా. అలాంటి సినిమాతో మీ ప్రేమను సొంతం చేసుకున్న స్టార్స్నే మీ ముందు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. ఈ రోజు ఎపిసోడ్కి ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే ఇద్దరు కామెడీ కింగ్స్. వాళ్ళ జోడీ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు పగలబడి చాలా మంది సీట్లో నుంచి కింద పడిపోయి కూడా ఉన్నారు చాలా సినిమాల్లో చూసి. అండ్ వాళ్ళ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. వాళ్ళు కనిపిస్తే చాలు, వాళ్ళ కోసం సినిమాకి వెళ్తే చాలు అనుకొని చాలా మంది 1-4 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవర్రా బాబు ఆ నటులు అని మీరు అనుకుంటున్నారా? ఎస్, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు ద గ్రేట్ కమెడియన్స్. లెట్స్ వెల్కమ్. తెలుగు సినిమా చరిత్రలో వారిద్దరిది చెరిగిపోని సువర్ణాధ్యాయం. ఒకరు తన వైవిధ్య నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోసే విలక్షణ నటుడు. మరొకరు కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ఆడియన్స్ కి గిలిగింతలు పెట్టే హాస్య నటుడు. మనతో వన్స్ మోర్ అనిపించుకుంటూ తెలుగు తెరపై ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గా నిలిచిపోయాడు. మనల్ని ఎంతగానో అలరించిన ఈ నటద్వయానికి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ లెట్స్ వెల్కమ్ నటనకు నిలువెత్తు కోట మన కోట శ్రీనివాసరావు గారు మరియు ఆంధ్ర అందగాడు మన బాబు మోహన్ గారు. ప్లీజ్ వెల్కమ్. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. అలా ముందుగా మీ ఇద్దరికి నమస్కారం. బాబాయ్ నమస్తే. నమస్కారం ఆలీ గారు. అన్న నమస్తే. తమ్ముడు బాబాయ్ ఎంత వచ్చింది బాబాయ్ ఏజ్? మామూలు అడుగుతున్నా. ఏజ్ వచ్చింది, తర్వాత చెప్తే సిగ్గులేదు ఇంకా అట్లా అంటామని భయం. ఎందుకంటే నువ్వు నాకంటే సీనియర్ యాక్టర్ అయ్యా. సీనియర్ అవ్వచ్చు అన్న. బాబాయ్ ఏజ్ లో కాదు కదా బాబాయ్. ఏజ్ లో నాకేముంది, 77 వెళ్తాయి. ఓ, నేను జులైలో పుట్టాను. ఓకే. జులై గాడిని. వెల్కమ్ టు బాబాయ్, వెల్కమ్ టు అలీతో సరదాగా మై షో. బాబాయ్ అంటే ఇంటర్వ్యూకి పిలిచి గౌరవం ఉండక్కలా. కోట గారు నమస్కారం అండి. బాబు మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం చెప్పము ఇట్ట అంటాం. ఇట్ట అంటానికి ఏదో ఒక నాకు ఇట్ట అంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటి బాబాయ్ ఇది? ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం అన్నట్టు, ఇట్ట వద్దన్నట్టు, మళ్ళీ కలుద్దాం అన్నట్టు ఏదో మొత్తానికి అట్లా అనిపిస్తుంది. అందుకని నేను అందరికీ చెప్తుంటా, చక్కగా నమస్కారం పెట్టండి, ఇష్టం లేకపోతే రే కోట అని పిలవండి. రే కోట అంటే ఊరుకుంటాడు. కంట్రోల్ యువర్ టంగ్ ఏదో అంటావా? ఎందుకు చూశాను కదా అవుట్డోర్ లో కోట అని ఏమంటున్నాడు, బొడ్డు కోసారా? వీడు ఉన్నాడు అనుకో, వీడిని అందరూ ఏమంటే, ఎందుకంటే మినిస్టర్ చేశాడు, మరి చాలా పెద్దవాడు కదా. నాదే ఉంది, ఒకసారి ఏదో ఎమ్మెల్యే చేశాను అంతే. అయితే వాడికి ఉండాల్సిన గౌరవం, వాడు నిజంగానే వాడు చిరగా పనిచేసాడు, కష్టపడ్డాడు, వచ్చాడు. అవును, వాడు అందుకని బాబు మోహన్ గారు అంటారు. ఓకే. నేను వేసిన అన్ని దరిద్ర వేషాలు కదా, సరే మనుషులు అట్టా ఉన్నా వేషాలు అట్టాంటివి కదా, అందుకని ఎవరు కూడా గారు అనరు. రే కోట వచ్చాడు రోయ్ అంటారు, లేకపోతే రే కోట కాడ వచ్చాడరా అంటారు. సినిమా యాక్టర్కి ఒక్కడికే, ఇప్పుడు పొలిటీషియన్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఏమండి అంటే గౌరవం. బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, బిజినెస్ పర్సన్స్, బిజినెస్ అలాను, లేకపోతే బిజినెస్ మెన్ అను. ఒక్క సినిమా వాడినే వాడు వీడు అని అంటే ఎంతో గౌరవం ఇచ్చినట్టు. అలాగా మరి నువ్వు ఒప్పుకో. మరి నిన్ను బాబాయ్ నాకు వినపట్లేదు. బాబాయ్ వినపడతలేదా? బాబాయ్కి ఏమో ఇప్పుడు 70 అని చెప్పారు. నీకెంత అన్నా అడుగుతావు అనుకుంటున్నా. మన సినిమాలో రీల్ అయిపోయిందంటే ఏదో అంటారు కదా, ఏజ్ అక్కడ అయిపోయింది. అది అయిపోయింది, ఏజ్ కూడా అక్కడ అయిపోయిందా? బిజీ లైఫ్ లో నేను గుర్తు పెట్టుకోలేకపోయాను. April 14th నా బర్త్డే. కానీ April 14th తర్వాత
అది రీల్ ఆగిపోయింది, మీటర్ చెడిపోయింది, ఇయర్ ఆగిపోయింది, రీల్ ఆగిపోయింది, ఆగిపోయి ఇయర్ పోయింది అనమాట. ఓ ఎంత ఇయర్ తెలియదు కానీ సంవత్సరమా నీ చెవు పోయిందా? సంవత్సరం అలా ఇయర్ పోయిందంటే ఇయర్ అంటే April 14th సంవత్సరం ఇయర్ అంటాం కదా. అన్ఎడ్యుకేటెడ్స్ తో నేను కొద్దిగా డిస్కషన్ కష్టమైంది తమ్ముడు. అవునా? అన్ఎడ్యుకేటెడ్ అంటే మరి ఎలా ఇచ్చారు బ్యాంక్ లో జాబ్ క్యాషియర్? అదే లెక్క పెట్టడమే కదా, 1 2 3 అంతే కదా. 10 to 5 ఉద్యోగం ఏంటంటే 1 to 100. 99 పక్కన పడేయటం, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ 99 పక్కన పడేయటం మధ్యలో. ఇప్పుడు మీ ఇద్దరు యంగ్ ఎవరు? నేనే. 100%? ఏ విధంగా చూసుకో కావాలంటే. ఏంటిది? ఏంటి చేయి చూపిస్తారు? ఏంటి ఇంట్లో అన్ని ఉన్నాయి. ఏంటి ఏమున్నాయి? రేఖలు ఉన్నాయి, రేఖలను బట్టి అవన్నీ. రేఖలను బట్టి చెప్పచ్చా ఏజ్ ఎంతో? బాబాయ్ ఎంత ఉంటుంది బాబాయ్? ఆ రేఖ చూసి చెప్పు ఒకసారి. రేఖలను బట్టి చెప్పేది నిలకడ ఉండదు, వర్తుని బట్టి చెప్పుకునేదే నిలబడి ఉంటుంది. ఎక్కడ ఉంటుందో చెప్పొచ్చు కదా, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? అదే తెలుసుకుని వస్తా. నన్ను ఇడిచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను లేకపోతే నువ్వు లేవు. ఇప్పుడు నేను లేకపోతే నువ్వు లేవు అంటున్నారు. అసలు ఫస్ట్ మీ ఇద్దరు మీటింగు ఏ సినిమాకి? బొబ్బిల్ రాజా. అదే ఫస్ట్ సినిమా మీ ఇద్దరుగా? నేను అప్పటికి కొంచెం ఈ ప్రతిఘటన చేస్తున్నాను. వీడు జంజాల్ గారి సినిమాలు అవి కొన్ని చేశాడు. ఫస్ట్ కలవటం బొబ్బిల్ రాజా. వాడు ఒక సీను 2 సీన్లు కదా, 4 సీన్లు ఏదో మొత్తానికి బెస్ట్ కాంబినేషన్. అసలు మా ఇద్దరు కాంబినేషన్ అనేది మొదలైంది మామగారు గుడ్డ గోచి, నాది డెర్రస్, అన్నది గోచి. ఒక్కటి మాత్రం చెప్పాలరా నేను. చెప్పబాయ్. బాబుమోహన్ ప్రాక్టికల్గా చెప్పాలంటే పెక్యులర్ టైమింగ్ ఉన్నటువంటి మంచి ఆర్టిస్ట్. ఒక్క విషయం వాడి గురించి నేను చెప్తాను. చెప్పబాయ్. నేను సినిమాలో వాడిని తనటం, సారీ వాడు అంటున్నాను, అనొచ్చని నాకు కూడా తెలుసు. నువ్వు వాడవుతావని 10 మంది కౌంటర్ వేస్తానని భయం. కాకపోతే ఏంటంటే సినిమాలో నేను వాడిని తన్నినటువంటి తన్నులు అవి చూస్తే అసలు ఎట్లా భరించాడు బాబుమోహన్ అనుకుంటాం. కానీ వాడి గొప్పతనం ఏంటంటే టచ్ అయితే చాలు వెళ్ళి పడిపోయాడు. అంత టైమింగ్ వాడు నిజంగా మేనేజ్ చేయకపోతే నిజంగా నేను చాలా చెడ్డవాడిని అయ్యేవాడిని. అంత టైమింగ్ ఉంది వాడి దగ్గర. అంతే, అంతకంటే ఏం లేదు. మంచి ఆర్టిస్టు. థ్యాంక్స్ అన్న. మీ ఇద్దరు కలిసి దాదాపు నాకు తెలిసి ఒక 200 సినిమాలు ఎక్కిస్తుంటారా? 200 సినిమాలు ఉండవు కానీ ఒక 60-70 కాంబినేషన్ ఉంటాయి. కాంబినేషన్ అంటే ఒకప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఆలీ గారు. చెప్పండి కొట్ట గారు. మరి లేకపోతే ఏమంటావు? లేకపోతే చెప్పరా అంట. చెప్పవయ్యా ఏంటో. నువ్వు ఉండవయ్యా ఊరికి. ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో వాడి గురించి చాలామంది మెచ్చుకుంటారు వచ్చిన వాళ్ళంతా. నాకు ప్రాక్టికల్ తెలిసినటువంటి మనిషి వాడు, డౌన్ టు ఎర్త్. బట్ అన్నిటికీ అంటే మంచి మనసు ఉన్నటువంటి మనిషి. ఇది కరెక్ట్. అంటే మిగిలినవన్నీ తప్పనే? అది కూడా కరెక్ట్, కానీ ఇది డబుల్ కరెక్ట్. ఆ మాట ముందు చెప్పు. అంతేగాని ఇది కరెక్ట్ అంటే అది ఒక్కటే కరెక్ట్ పక్కన. తమ్ముడు నేను ఎక్కడ డబుల్ అన్నాను, ఎక్కడ సింగిల్ అన్నాను కూడా పర్మిషన్ తీసుకోవాలన్నా? నేను పర్మిట్ గారు నువ్వు మాట్లాడి మాటలు చెప్పాను కదా, సాగు ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఇప్పుడు తన కోసం బతకటం వేరు, పోనీ తల్లి కోసమో తండ్రి కోసమో వేరు. కానీ అక్క చెల్లెళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, చెల్లెళ్ళు, 4-5 చెల్లెళ్ళు, వాళ్ళకు పెళ్ళిళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక మళ్ళీ జీవనోపాధికి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టించి వాళ్ళు బ్రతికేలా చేసి, ఇవన్నీ అసలు ఎక్కువ చెప్పకూడదు వాళ్ళలాగా. నీ గురించి ఎందుకు చెప్పాడు తెలుసా బాబాయ్? మీ ఇద్దరం అట్లాంటి వాళ్ళం కాదు కాబట్టి. అరే నీ గురించి ఎక్కువైపోతుందా సుత్తి ఏమన్నా అడుగు. కాదు బాబాయ్, నువ్వేదో చెప్తా అన్నావు కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను. ఏం చెప్పాలి? అదే ఇప్పుడు నువ్వు 77 అని చెప్పావు, ఇక్కడ ఏజ్ చెప్తుంటే ఆపేశాడు అన్న. అన్న ఒక 60 ఉంటాయా అనుకో, ఏం చేద్దాం. చెప్పాను కదా, వాడి గురించి చెప్పుకోకుండా నీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు? ఇట్లా ఎదుగు ఇట్టండి దరిద్రపు మాటలు మాడతాడు. కంట్రోల్ ఎవరి టంగ్ అన్న చెప్తున్నాను. కంట్రోల్లో ఉండబట్టి ఈ మాత్రం ఉంది, లేకపోతే నీ మొహన్ పడేది. ఏం లేదు, ఇక్కడ ఏమైపోయిందంటే సీనియారిటీ కాదు, సర్వ హక్కులు. అన్నం తినిపించినాడు కదా. కరెక్టే కదా. నిజమే, ఒక ప్లేట్లో అన్నం తినిపించేది. నేను అసలు మధ్యాహ్నం బ్రేక్ అంటే
బాబాయ్ కలిపిన ఆ పప్పు ఆవకాయ ఇంటికాడి నుంచి పిన్ని పంపించేది ఆ కూరలు రై మన ఇంటికాడి నుంచి వాళ్ళ భోజనం వస్తుంది బ్రేక్లో నువ్వు ఎక్కడికి వెళ్ళకు నా పక్కనే కూర్చో అని ఎన్నిసార్లు కొన్ని వందల సినిమాలకి పక్కన కూర్చొని తిన్నా మహాతల్లి నిజంగా ఎస్ ఇంకా ఈ క్యాండిడేట్ ఇంకా ఇలాగే ఉన్నారంటే అది కేవలం ఆ ఫుడ్డే అనుకుంటున్నాను. ఇంకా తమ్ముడు మేము షూటింగ్ 12 1 గంటకు వచ్చేది, వచ్చి మళ్ళీ పడుకునే లోపల బాతకానీలు అవన్నీ నేను పడుకొనే ఉండేది. ఎరా అని గడ్డం చేస్తుండేవాడు, తయారైపోయేవాడు. అవును, ఏ తొందరగా రారా పోవాలి అని అనేవాడు. అరే రే రే చల్లేవయ్యా టైం వస్తే ఎవడైనా అట్టగా ఉంటారు. ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు. మేము చూడు ఎట్లున్నాము హెల్దీగా కాదు. అరే బాబాయ్ ఇవన్నీ కాదు కానీ ఊరికే హస్కు కాదు కానీ బాబుమోహన్ గురించి చెప్పాలంటే బాబాయ్ చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు. 2-3 ఇన్సిడెంట్లు చెప్తా. చెప్పబాయ్. వీడి వల్ల నేను బాధపడ్డాయి. వాడు బాధపడ్డా అనలేదు కానీ నేను ట్రైన్లో తిరుపతి రాత్రి బయలుదేరి తెల్లారేటప్పటికి 5:30 6 రాజమండ్రి చేరాలి. అవును, అందుకని ట్రైన్లో అప్పుడే ఉంది ఫస్ట్ క్లాసులు, లేకపోతే సెకండ్ ఏసీ లేదు, థర్డ్ ఏసీ. పెద్ద టికెట్కి మామూలు ప్లాట్ఫారం టికెట్ ఒకటేగా ఉండేది ఆ పిల్లలాగా. అవును, ఒకసారి ట్రైన్ అప్పుడు ఏరోప్లేన్లు ఎక్కువ అన్ని చోట్ల ఉండేవి కాదు కదా. గప్ప ట్రైన్ బయలుదేరే ముందు అసలు లగేజ్ అది పెట్టి తోసి లోపల పడేసి ఇదిగోండి సార్ టికెట్ అని ఇచ్చేవారు. ఆ టికెట్ కలర్ వస్తే ఇదిగోండి సార్ అన్న. ఏంటి సార్ సినిమాలోనే కదా బయట కూడా జోకేస్తున్నారు అన్నాడు ఒక ఆయన. ఏం జోక్ అంటే ఏంటి సార్ ప్లాట్ఫారం టికెట్. అయ్యో బాబోయ్ అనుకున్నాను. ఏం చేయాలి, జేబులోనేమో 36 రూపాయలు ఉన్నాయి, రాజమండ్రి వెళ్ళాలి. ఏంట్రా అనుకున్నా. ఆ టైంలో పాపం రాజా అని పాపం కాలం చేశారు. పాపం అతను సికింద్రాబాద్ దాకా వెళ్ళిన తర్వాత హడావుడిగా ఎక్కుతున్నాడు ట్రైన్లో. నమస్కారం కొట్టగారు మీరా అన్నాడు. ఏమయ్యా ఏంటన్నా, నేను నాంపల్లి ఎక్కాల్సిందండి మిస్ అయ్యాను అందుకని సికింద్రాబాద్ వచ్చి ఎక్కుతున్నాను అన్నాడు. వాడిని చూడంగానే అనుకున్నాను చెప్పేచ్చాను టికెట్ ఆయనకి, నేను వస్తున్నానండి మద్రాసు ఏం కంగారు పడకండి. ఏమిటంటే 36 రూపాయలు ఉన్నాయి ఆయన ఎదురా నన్ను ఏం పర్లేదండి అన్నాడు. వాడు ఏదో డబ్బులు ఇచ్చాడు. అలాంటి రోజుల్లో రాజమండ్రిలో తిరుపతిలో 6 నిమిషాలు షూటింగ్ చేసి బయలుదేరారు ఇద్దరం. అప్పుడు ఇద్దరు 2 పైన కింద 2 ఉండేవి. అవును, ఫస్ట్ క్లాస్లో ఎక్కిచ్చారు. సరే అప్పుడు తెలియదు ఏముంది కాలకృత్యాలు ఇవన్నీ అయ్యేటప్పటికి కాలకృత్యాలు. అవునవును, మరి ఏం చేయమంటే లేకపోతే ఎంత తాగుతున్నాం అని చెప్పాలా. మనం చూస్తే మనం తాగుతామని తెలుసు. పేపర్ అవుట్ ఏంటి తప్పే సిగ్గే ఉందిరా. కాలకృత్యాలే ఇప్పుడు కాదు. ఆ రోజుల్లో ఏముంది, మంచి వయసులో ఉన్నాం, ఫ్యామిలీని అక్కడ వదిలేసాము, మనకి టెలిఫోన్లు సెల్ ఫోన్లు ఏం లేదు. రూమ్లో వెళ్ళి పడుకుంటే కింద నేను పైన ఫ్యాను, ఇంకేముంది అది నిద్ర పట్టాలి. మందు బాబులు మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. చూసావా అనుకోకుండా జీవితంలో నన్ను సింగర్ని కూడా చేశారు. అది మందు సాంగ్. మందులో చూసా అసలు లేట్ అయింది, పడుకున్నాం. అన్న వచ్చాను లే అన్నాడు. సరే వచ్చావు అనుకుని లగేజ్ తీసుకుని కింద దిగంగానే 15-20 ప్లాట్ఫారాలు కనపడుతున్నాయి. దేవుడు రాజమండ్రి ఏదో ఇన్ని ప్లాట్ఫామ్ లేవు కదా, ఇన్ని ప్లాట్ఫారం లేవు, ఏమన్నా కొత్త ఏమన్నా అన్ని డెవలప్ చేశారా అని కూలీని అడిగా. లేదండి ఎవరు చెప్పారు, ఇది రాజమండ్రి కాదండి బెజవాడ అన్నాడు. నాకు కళ్ళు తిరిగిపోయి ట్రైన్ వెళ్ళిపోతుంది. గబగబా సామాన్ లోపల దోసి అట్టగొట్ట పరిగెత్తుకుంటే ఎక్కాం. ఎక్కిన తర్వాత కోపం వచ్చింది. ఎందుకు లేపానంటే ఏం లేదన్నా బ్రిడ్జ్ సౌండ్ ఇచ్చి విని బెజవాడ బ్రిడ్జ్ దాటుతుంటే అది విని లేపేశాను. ఇట్లాంటి మాకు నిజ జీవితంలో అసలు వందలు. కొంత నేను యాక్టింగ్ నేర్చుకుంది వీడిని చూసే. న్యాచురల్ బిహేవియర్ వినేవాడు కాదు, అర్థం కాదు. ఆ మాట అంటే ఆమె గ్రాడ్యుయేట్ అంటాడు. తమ్ముడు మనం ఏదో 1వ క్లాస్ కుర్రోళ్ళలాగా అలర్ట్ గా ఉంటుంది కనుక నేను తాగి పడుకున్నాను చెప్పిండు ప్రేక్షకులకి. సరే మేము ఫ్రెష్ గా ఉన్నాము, రాజమండ్రి పొద్దున్నే షూటింగ్, అందుకని లేపిన. అది తప్ప తమ్ముడు. ఒకసారి అయింది. ఒకసారి నేను వీడు బ్రహ్మానందం గారు మరి ఇట్లాంటి చోట గారే అనాలి. నువ్వంటే ఏదో ఎరా అంటున్నాను కానీ లేకపోతే నిన్ను కూడా బాగా తిట్టేవాడిని. అదేలే మళ్ళీ ఇంగ్లీష్
అదే నో 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 అంటే ఏదో కాయ అమ్ముకునేవాళ్ళు. ముగ్గురం ట్రైన్లో కూర్చున్నాం రా. రాజమండ్రి నుంచి వస్తున్నాం వెళ్తున్నాం. వెళ్తుంటే వాళ్ళ రాజమండ్రిలో ట్రైన్ ఒక 20 minutes దాకా ఆగింది. ఏదో వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం. ఇవి ఉంటాయి కదా ఈ మామిడి తాండ్ర ఇవి అమ్మేవాళ్ళు. ప్రతి వాడికి లోకువే కదా, అప్పుడు ఏసీలు లేవు. ఆడేం చేసేవాడు, అక్కడ దాకా మామిడి తాండ్ర అయ్యింది. ఫస్ట్ క్లాస్ వచ్చేవాడికి చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్లో ఆడేవాడు. మామిడి తాండ్ర మ్యాంగో జల్లి అనేవాడు. వాడు మ్యాంగో జల్లి అంటాడు. అరే కొట్టకడరా అన్నాడు. అనగానే మొత్తం బెలబెల చూసి అట్ట చూసి సర్లే ఇక ఏదో వాళ్ళకి ఆ రోజుల్లో మరి సినిమా అట్లాంటిది కదా. సరే అండి ఏంటన్నారు. సరే ఏం లేదా, ఏంటి ఇటు వచ్చారంటే డబ్బింగ్ వచ్చామన్న. ఓహో అన్నారు. వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం. అయిపోయింది. బ్రహ్మానందం ఏమో కనపడకుండా పక్కన చాటుకున్నాడు. ఇలా పడిపోయాడు. ఏం సార్ మంది ఎక్కువైందా? బాబుమోహన్ గారు అట్ట పడిపోయాడు ఏంటి అన్నాడు. ఏం లేరా అన్న. లేదులేండి ఇట్టగే యాక్టివ్ చాలా మంది చూసామని అన్నాడు. అది విని వీడు ఊరుకోవచ్చు కదా. ఎవడో వచ్చేదని లేచి దిగేసి పరిగెత్తాడు. వాడు గడ్డ పెట్టి కొట్టాడు, మొహం పగులుతూ మనకి ఎందుకు కూర్చోరా అంటే విండో. ఈ లోపల ట్రైన్ బయలుదేరుతుంది. విండో నా మాట అంటే ఎడ్యుకేటెడ్. మనం పేకాడితే నువ్వు తొండి చేసావు చూడ చెప్పు. ఏం చెప్పండి, నేను తొండి వాడు చేశాడు అండు. అదే కదా ఇంటితో తలకాయని. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఈ ప్రోగ్రామ్ పేరేంటి? ఆలీతో సరదాగా. మరి ఏడుచి అక్కడ కూర్చొని రా. మరి నువ్వంటే మరి గ్రేట్ మ్యాన్వి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా, మిలిటరీ వాళ్ళ లాగా ఎక్స్ మినిస్టర్. మరి నీ గ్రేట్నెస్ నాకెట్టా వస్తారా? నా హైట్ కూడా నీకు రాదన్న చెప్తున్నా నేను. అసలు నీ పోలికే రాదు. నా కలర్ కూడా అసలే రాదు. అసలు నీ దాని నుంచి చూస్తున్నా తెల్లగా కనపడుతున్నా తప్ప మొహం కనపడతల్లా. నేను నువ్వు అంతకంటే ఉంది బ్లూ టైప్, కృష్ణుడు టైప్. టైం మీద ఏదో చెప్పాడు. ఏంటిది అంటే బాగా పేరు తెచ్చిపెట్టి 2-3 సినిమాలు ఉన్నాయి మా ఇద్దరికి. అవును. ఒకటి మా మామగారు సరే అని, 2 చిన్నరాయుడు అని చిన్నరాయుడు. అవును. వీడు అడుగుతాడు. ఆ రోజు అది ఎంత గొప్ప విశేషం ఉంటే వాడి గురించి చెప్పాలంటే, కాల్ షీట్ అయిపోయింది, వీడు వెళ్ళిపోవాలి. రాజమండ్రి వెళ్ళటానికి ఇంకొక గంట ఎంత పడుద్ది అక్కడి నుంచి ఆ లొకేషన్కి. 20 అడుగుల పైన చెరువు గట్టు కాలువ ఏదో మొత్తానికి మన కరకట్టలాగా అంత హైటు. చెరువు కట్టే పెద్దది. కింద చూస్తే 20 అడుగులు. ఈ టైం అయిపోయింది, లాస్ట్ స్టార్ట్ అని బి గోపాల్ గారు చేస్తే, అన్న ఈ చెట్టు కాయలన్నీ ఉన్నాయా లెక్క పెట్టరా అన్న. అనగానే అడి తిరుగుతాడు, సాచివాడు దంతాం. అక్కడి నుంచి దొల్లుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మాయి వాళ్ళ అయిపోయాడు అనుకున్నాను. 20 అడుగులు రా. అయ్యో బాబాయ్. అలా దొల్లుకుంటూ వెళ్ళిపోయి వస్తాను అన్న వెళ్ళిపోయాడు. అక్కడ వెయిటింగ్. ఓకే. నుంచి తిరుపతి వెళ్ళాలి. ఫినిషింగ్ ఏమో నన్ను తన్నాలా, నేను కింద పడాలా. ఇక పడుడేదో పడుతున్నాను కదా అని అక్కడ పడి కిందికి దొల్లుకుంటూ వెళ్ళి కారు ఎక్కి అన్న వస్తా అని మళ్ళా వారికి చెప్పడం కూడా, లేకపోతే మరుసటి రోజు మళ్ళీ తిట్లు ఉంటాయి కదా. అంటే వాడికి నాకు బాబు బ్రహ్మానందం గారితో కూడా చాలా సినిమాలు చేశాను కానీ కాంబినేషన్ తక్కువ. ఎందుకంటే వాడు హీరో పక్కన అలాగే వెళ్ళేవాడు. ఓకే. తర్వాత వీడేమిటంటే నాకు తగులుకున్నాడు. అది మామూలుగా తాళం వేసినట్టే. ఇప్పుడు ఏదో టీవీలో వస్తే 3 తాళాలు వేసి వస్తున్నాను పంటకి అని, ఒక తాళం దేనికి, ఒక తాళం దానికి, ఒక తాళం ఇంకో దానికి అని చెప్తారే, అట్లా తగులుకున్నాయి. పూర్వజన్మ సుకృతం ఒప్పుకున్నాడు చూసా. అదే ఒప్పుకున్నాడు. అదే నేనన్నా అనుకో, లేదన్నా అని చెయ్యి చూపిస్తాడు. బాగా మినిస్టర్ కదా, అప్పటి నుంచి అలవాటు చెయ్యి చూపించడం, చెయ్యవడం అంటాడు. ఇంతకీ ఇండస్ట్రీలో మీ ఇద్దరు ఎవరు సీనియర్ అన్నయ్య? ఎప్పుడు బాబాయ్ ఎంట్రీ? 85 ఎంట్రీ. అక్టోబర్ 11. ఆలీ గారు, నేను ఎప్పుడు మీరు నమ్మంది ఒక విషయం చెబుతాను తమ్ముడు. నేను ఎప్పుడు ఉండవా అందరూ అడిగి మళ్ళీ అబద్ధాలు చెప్తారు అనుకుంటారు. ఒక ఫోటో కానీ అవి తీసుకెళ్ళి సినిమాలకి ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే నువ్వు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే ఇండస్ట్రీలో ఎట్లా ఉండేదంటే, సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసినా సరే ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, మనిషి ఎర్రగా ఉండాలి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడంటే కొన్ని సినిమాలకి రంగు కొట్టుకుని కొంచెం నలుపు ఇరిగా కానీ అప్పుడు బాగా నల్లగా ఉండేవాడిని. ఈ ఫేస్తో వెళ్ళి ఎవరన్నా అడిగితే గబాలు, అప్పుడు దాచినారాయణరావు వాళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. వెళ్ళి అడిగామనుకో, నీ ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావట్రా అని ఎవడన్నా అంటాడేమో. ఎప్పుడు మద్రాసు వెళ్ళటం చేయటం అలాంటిది లేదు. అది అలాగా వచ్చేసింది. ఆ టీ కృష్ణ గారు ఎప్పుడో 82లో నా నాటకం చూడటం,
అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు ఆయన దగ్గర కో డైరెక్టర్గా ఉండేవాడు. అవును అవును. ఆయనతో భలే చేశాడు ఆ కుర్రాడు ఎవరో అని అన్నట్ట. సినిమాలు కూడా భలే ఉంటాడని ఆయనతో అన్నట్ట. ఓకే. 82లో 85లో వందే మాత్రం సినిమా. ఓకే. రాజశేఖర్ ఫస్ట్ హీరో. అవును. విజయశాంతి దాంట్లో ఈయన మన ముత్యాల సుబ్బయ్య గారు కూడా యాక్ట్ చేశారు. ఓకే. నర్రా పక్కన ఎవరన్నా స్టేజ్ ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుంది అని ఆయన గట్టిగా పట్టుబడితే ఏమన్నా మీకు గ్యాప్ ఉందా 82లో 2-3 ఏళ్ళ క్రితం మనం సినిమా నాటకం చూస్తే కుర్రాడు చాలా బాగున్నాడు, సినిమాకు బాగుంటాడు అన్నారంటే అవునయ్యా భలే ఉన్నాడు, సినిమాకి కూడా భలే ఉంటాడు పంచకించి కడితే. కానీ అతను పట్టుకోవడం ఎట్టా అంటే చచ్చిపోయాడు. రమణారెడ్డి అని ఒకడు ఉండేవాడు, నీకు తెలిసే ఉంటుంది, ఆ డబ్బింగ్ ఆర్టిస్టుల అసోసియేషన్కి ప్రెసిడెంట్ చేశాడు, మంచి గాయకుడు. వాడు టీ కృష్ణ గారు ఊరు, ఆయన సినిమాల్లో ఎక్కువ యాక్ట్ చేసేవాడు. మన ఎంఎస్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ చేశాడు ఆ సినిమా. ఆ సినిమాలో ఎంఎస్ రెడ్డికి డబ్బింగ్ చెప్పింది కూడా వాడే. అంకుశం. వాడు నాకు తెలుసండి ఎవరు బ్యాంక్ శ్రీనివాసరావు అంటే అవునండి అంటే నేను పిలుచుకొస్తాను. వాడు వచ్చాడు, వచ్చి నన్ను పిలుచుకెళ్ళటం చేయటం ఏదో లైఫ్ అలా. ప్రాణం ఖరీదులో యాక్ట్ చేసావా? అది ఏ ఇయర్? 78. మరి 78 నువ్వు ఎంట్రీ. తర్వాత నేను ఒక 5-6 సంవత్సరాలు సినిమా పట్టించుకోలేదు. అది ఏంటంటే సిఎస్ రావు గారని దాని రైటరు. ఆ నాటకంలో గోపాలరావు వేసిన వేషం వేసామండి స్టేజ్ మీద, మంచి అప్లాజ్ వచ్చేది, బాగా పేరు వచ్చింది. అది సినిమా తీస్తూ ఆయన అన్నాడు అనమాట, ఏమంటే స్టేజ్ మీద యాక్ట్ చేసిన వాళ్ళని కూడా ఏదైనా వేషం పెడదామని ఆయన అంటే మమ్మల్ని పిలవడం వేయటం భలే గమ్మత్తులే. 6 రోజులు ఎంతో చేశాను రా. నూతన్ ప్రసాద్ గారు దాన్ని డబ్బింగ్ ఇచ్చాడు. 6 రోజులు 7 రోజులు చేశాను. వెళ్ళేప్పుడు అతను జాస్తి మాధవరావు అని మేకప్ చేస్తుండేవాడు, ఆయన ప్రొడక్షన్ చేసేవాడు క్రాంతి గారి దగ్గర. 100 రూపాయలు ఇచ్చాడు. సర్లే తీసుకుని బాగుండదులే అని తీసుకుని, బాబు ప్రొడక్షన్ వాళ్ళు ఎవరా అంటే సార్ అన్న 100 ఉంచుకుని మీరు తినండి అన్న. ఫస్ట్ టైం ఇచ్చినటువంటి పేమెంట్ అలా చేస్తే కాసేపు క్లాస్ పెట్టాడు. 100కి అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారేమోనండి, నేను రోజు కొన్ని లక్షల రూపాయలు చూస్తుంటాను, నా ఉద్యోగమే 10 to 5 1 to 100 అని చెప్తే మేలకుండా చెప్తున్నా. అలా మొదలైంది. ఆ తర్వాత వెళ్ళలేదు. తర్వాత ఏదో రావడం. ఒక్కటి చెప్తా, చెప్పాబాయ్, నీకైనా నాకైనా యాక్టర్ కాదు ఏ ఫీల్డ్కైనా సరే మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింతంత అదృష్టం కూడా ఉండాలి. ఆ 2 ఉన్నాడే కోడ. ఆవగింత కంటే ఇంకొంచెం 4 గింజలు అదృష్టం ఉన్నాడు ఈడు. పెద్దదే అంటే పంటికి అందుతుంది, మనకు అందదు. అందుకని కబగా కొరికేసి వదిలేశారు. అదృష్టమే. అంతేగాని విన్నప్పుడు అంటే మరి ఆనందంగా ఉండదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతోమంది, మొన్న ఆ మధ్యన పాపం కైకాల సత్యనారాయణ గారు పుట్టినరోజు అని ఫోన్ చేశా. ఏమండి పెద్దవారు నమస్కారం, మీ పుట్టినరోజు అని. నమస్తే కోట గారు, పెద్దవారు పెద్ద యాక్టర్ అంటే ఊరుకోవా నాకంటే పెద్ద యాక్టర్ నువ్వు అన్నాడు. నాకు ఆ రోజు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయిరా. మహానుభావుడు అంతా ఆయన. ఏంటి అంటే ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఆ రోజుల్లో 4 సినిమాలు ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్ 5 సినిమాలు. 6 సినిమా రకం లేదు. అందుకని మీరు ఏదైనా వేషం వేయాలంటే ఇదిగో బలం పౌరాణిక వేషం వేయలేదు, అది ఉంటే బాగుండేది అని చెప్పుకోవడానికి అంతవరకు ఉండేది. ఎందుకంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది. ఇప్పుడు అట్ట కాదు కదా, మనుషుల ప్రభావం సినిమా మీద. నా కెరియర్లో మరి 150 సినిమాలున్నా రాజకీయం చేసి ఉంటావు, పొలిటికల్ వేషం. మరి అన్నీ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఇదే ఇవన్నీ చూసేది నేర్చుకుని. లెక్క ఉందా బాబా, ఎన్ని సినిమాలు చేసావు? 750 పైనే ఉంటాయి. 750 సినిమాలు. ఏదో గొప్ప చెప్పడం కాదు, వాడికి తెలుసు కాబట్టి నీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. రోజుకి 20 గంటలు పనిచేసేవాడిరా. తెలుసు కదా. ఒక స్టేజ్లో రోజుకు 3 స్టేట్లో పనిచేసేవాడిని. టైం అదే, టైం బాగున్నంత వరకు అంతే. ఎందుకు ట్రైన్లో టాయిలెట్లో అది చిన్నది పెడతారు కదా తమ్ముడు మగ్గు, దాంతో స్నానం చేసినవి కూడా ఉన్నాయి మేము. టికెట్ లేకపోతే మన పేపర్ వేసుకొని పడుకునే దగ్గర, బాత్రూమ్ దగ్గర పడుకుని నేనేమో చెక్క దాని మీద పడుకునే కానీ సరే పెద్దోడు కదా అని చెక్క ఇచ్చి నేను కింద పడుకునేది. అదేమో లెంగ్త్ సరిపోదు. దయదలిసి ఇచ్చిన నీకు ఏంటిది అది చెక్క అంటే ఏం లేదు, కింద ఉంటే కాళ్ళ పెట్టి తంతారని భయం. అందుకని పైన ఏదైనా పాపం సౌహృదయం వెళ్ళాయి. ఆ విషయంలో కొంచెం పెద్దవాళ్ళు అంటే గౌరవం. అంత బిజీగా ఉండే లైఫ్లో అరే ఫ్యామిలీ మిస్ అయిపోతున్నామని అని ఎప్పుడైనా అనిపించిందా బాబాయ్? నేను నా జీవితంలో పోగొట్టుకుని 2 రా బాబాయ్. ఒకటి ఫ్యామిలీ లైఫ్, పిల్లల్ని నెలకి 15 రోజులకి అట్లా చూసేవాళ్ళం. బెంగళూరు వెళ్తే అక్కడ డ్రెస్ బాగుంటుందని ఆ రోజుల్లో పెద్ద అనుకునేవారు అందరూ. అందుకని బెంగళూరు నుంచి ఏదైనా డ్రెస్ కొనుక్కొచ్చిస్తే వాళ్ళ పోటీ అయిపోయి సైజులు ఏముందో ఆడపిల్లలు కదా, 15 రోజులు 2 నెలలు అంటే కొంచెం మార్పు వచ్చేది.
అలా ఇబ్బంది పడ్డాను. ఓకే. అసలు ఆ లైఫ్ అంటే ఏమిటో నేను మర్చిపోయాను. పిల్లలు చదువుకోవటం, వాళ్ళు చదివించడం చేయటం అయిపోయింది. 6 ఏళ్ళు నేను మద్రాసులో ఉన్నప్పటికి కూడా సినిమాలు నాకు అక్షరం ఒక్క తమిళ్ రాలే. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆడే కోట ఇదే బ్యాచ్ తప్ప ఎవడో అరవాడు ఉండేవాడు కాదు, మనకేమో రాదు. పిల్లలకు వచ్చింది మళ్ళా. అలాగా అదొకటి పెద్ద ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నది. అయ్యో పిల్లల్ని చూసుకోలేకపోయానే అని. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, ఇందా చెప్పాడే మీ కోళ్ళ గురించి వాళ్ళ గురించి. అలాంటిది మా పిల్లలు చదువుతున్నారు, ఏం చదువుతున్నారు అది లేదు. రెండు ఏంటంటే జనరల్ నాలెడ్జ్. నాకు ఇప్పుడు ఫోన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం తప్ప నాకేం చేయడం తెలియదు. ఓకే, సేమ్ టు సేమ్. అంటే చెప్తున్నా, ఇప్పుడు పోగొట్టుకుంది డబ్బు లేక కాదు, అవకాశం లేక. ఇలా నాకే కాదు, నాకు మళ్ళీ బిజీగా ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు మీరు అందరూ ఎంతో మంది ఫేస్ చేసి ఉంటారు. చెప్తున్నా నేను. మీ మనవాళ్ళు ఏం చేస్తున్నారు? కోట శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు? పెద్దవాడు అంటే నా మనవాడని నేను చెప్పుకోకూడదు, కానీ వాడు పుట్టినప్పుడే మా అబ్బాయి అన్నాడు, ఒరే అబ్బాయి పుట్టాడరా, తాతను చేశాడు అన్న, మీ పేరు పెట్టుకుంటున్నాను అన్నాడు. అప్పుడే ఆ రోజు తెలియంగానే సరే వాడు ఏదో పెట్టాడు, ఏదో జరిగిపోతుంది. కానీ గొప్ప విశేషం ఏంటంటే నేను చెప్పడం చాలా బాగా చదువుతాడు. మొన్న బోర్డు ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ బోర్డు 1000కి 975 వచ్చింది వాడికి. సూపర్ సూపర్. చాలా బాగా ఇంటెలిజెంట్. వాళ్ళ అమ్మగా అదే మా కోడలు బాగా దగ్గరుండి చదివించడం చేయటం అది ఒక అదృష్టం నాకు. పాపం మా కోడలు కూడా చాలా ఇంటెలిజెంట్. ఉద్యోగం అది పాపం నేనే వద్దన్నాను. కొంచెం కొద్దిగా ఇబ్బంది పడింది, కానీ తర్వాత సర్దుకుంది. నీకు తెలుసు కదా ఇంట్లో నా గోల, దానికి బాగాలేదు, కష్టం అవుతుంది, పిల్లలు పాడవుతారు, ఉద్యోగం ఏముంది, నేను అడిగితే ఎవరో ఒకటి ఇస్తారు, బాబు వద్దంటే బాబు మానేసి. దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా పిల్లలు చదువుకోవడం చేయటం భగవంతుడు. లైఫ్ బాగానే ఉంది, ఏం పర్లేదు. నీ గురించి ఎవరో ఏదో మాట్లాడతారంట. ఎవరు? వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. ఎవరు? ఫ్రెండ్స్ ఏమో. ఈ కోతి మొహం వస్తుంది అక్కడ కూడా. లేదు రాదు నాది వీడియో. మీ కెరీర్లో మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్ చేశారు. కామెడియన్ కానీ, కామెడీ చూపిస్తూ విలనిజం కానీ, ఓన్లీ విలన్గా కానీ, లేకపోతే ఓన్లీ ఎమోషనల్ రోల్స్ కానీ చాలా వర్సటైల్గా చేశారు. మనీ సినిమాలో కామెడీ చేస్తూ విలనిజం చూపించడం కానీ, లేకపోతే జంబలగడి కాంగ్రెస్ సినిమాలో ఒకటే క్యారెక్టర్లో ఇన్ని వేరియేషన్స్, లేడీ గెటప్ కానీ, పిల్లల క్యారెక్టర్ కానీ ఇంత వర్సటైల్గా చేశారు. ఇలానే ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తూ ట్రూ ఇన్స్పిరేషన్గా అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ, మీరు అమ్మమ్మ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మమ్మ అనేటప్పుడు దొరికిపోయాడు. అవును, కూతురు కొడుక పెద్దమ్మాయి కవల పిల్లల వాళ్ళు. ఒకటి గాలి ఒకటి నీరు. అదేంటిది? ఒకడేమో మెరైన్ ఇంజనీర్, రెండోవాడు ఏరోనాటిక్స్. ఓకే బాగా చదివారు. బాబాయ్, ఇండస్ట్రీలో నీతో మాట్లాడాలంటే కౌంటర్ మీద కౌంటర్లు వేస్తాడు, ఇంతో ఎందుకు వచ్చింది అని వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుంటారు. అరే ఎందుకు వచ్చింది అది? నేను చెప్పే తప్పు నీకు కూడా తెలుసు అనుకో. అలాంటిది అయితే 40 ఏళ్ళు ఎట్టా పోషిస్తుందండి ఇండస్ట్రీ. పిలిచి అడిగేవారు. ఇద్దరు నువ్వు సినిమా వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు, కోటయ్య నీ గురించి చాలా విన్నాను, ఏమైనా సినిమా గురించి కామెంట్ ఏంటి అన్నాడు. ఏముందిలేండి, ఇద్దరే సినిమాకి వెళ్తే నిద్ర ఎంతుతారండి అన్న. చాలేదు నీ లెవెల్కి అన్నాడు. దాంట్లో ఏంటంటే నాగేశ్వరరావు కొడుకు నాగార్జున గారు నాగేశ్వరరావు ముందు వచ్చి డ్రింక్ చేసి వచ్చి మాట్లాడుతుంటే ఆయన క్లాస్ ఇస్తాడు. లిక్కర్ అంటే ఏమిటి, లిక్విడ్ అంటే ఏంటి, లిక్యూర్ అంటే ఏమిటి అని మనకి క్లాస్ పెడతాడు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే మహానుభావుడు నాగేశ్వరరావు ముందు ఎవరు తాగుడు యాక్షన్ చేసినా వేస్టే కదా. అది చెప్తే కొంచెం ఇబ్బంది పడే, పర్లేదు చెప్పాయా అన్నాడు. ఏం లేదండి, ఇంటర్వ్యూలో అందరూ వెళ్ళిపోతున్నారు, ఏమయ్యా సినిమా వదిలిపెట్టి వెళ్తున్నాం ఏంటంటే ఏముంటామండి బాగుండదు, వాళ్ళిద్దరు ఏదో ఫ్యామిలీ అఫేర్స్ మాట్లాడుకుంటున్నారు, మనం వింటాం బాగుండదని వెళ్ళిపోతున్నారు అన్న. కొన్ని తుప్పు దగ్గర పెద్ద జోకేసావు కదా అన్నాడు. ఏదో ఇలా ఉండేవిరా, ఇప్పుడు ఏదో పాత వాళ్ళు ఓల్డ్ అంటారు. కానీ యువతరానికి నేను ఒక్క మాట చెప్తా, నీకు కూడా నువ్వు కూడా ఎవరికైనా కనపడితే చెప్పు బాబాయ్. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది అంతే కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ 100%. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా, ఓల్డ్ ఈజ్ గోల్డే కాదు, గోల్డ్ కెనాట్ బికమ్ బోల్డ్. సూపర్. దాన్ని కాల్చిన కొద్ది మెరుగు వస్తుంది. అన్నా, నీ ఎంట్రీ ఎప్పుడు అన్నా ఇండస్ట్రీకి? ఈ ప్రశ్నకు బదిలేది. ఈ ప్రశ్నకు బదిలేదు తర్వాత ఒకటారా అది చిన్నవి ఆహుతి
ఆహుతి. ఈ ప్రశ్నకు బదులైతే రాజశేఖర్ గారే, ఆహుతి రాజశేఖర్ గారే, అంకుశం. కోట రామకృష్ణ గారు ఈ ప్రశ్నకు బదులైదులో నా క్యారెక్టర్ గారే భలే ఉన్నాడే ఇతను, టైమింగ్ భలే ఉంది అని ఆహుతిలో క్యారెక్టర్ ఇస్తే అది టైమింగ్ బాగుందని చెప్పు, భలే ఉన్నాడే అన్నీ ఎట్ట అంటాడని చూసి. డైలాగ్ టైమింగ్, ఈ టైమింగ్ కాదు. ఏంటి పేరు ఆంధ్ర అందగాడ బాబాయ్ అక్కడ ఓలు. సో అలాగా అంకుశం తర్వాత మంచి పేరు కదా. వెనక్కు చూడలేదు ఇక. వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాయి బాబా. అందులో బొబ్బిల్ రాజా ఒకటి, భారత బంధు కూడా మంచి ఇక ఇవన్నీ వరుస. ఓకే, మీ ఇద్దరు కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్. అరే మన వల్ల సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, మనం ఎందుకు రేటు పెంచకూడదు అని ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారా ఇద్దరు? చేసుకున్నాను, చాలాసార్లు వచ్చింది. కానీ నేనే చెప్పేవాడిని, ఏమని బాబు మోహన రేట్లు గీట్ల గురించి మనం మాట్లాడద్దు, ఓకే అభిమానం మనం అంటే పెట్టుకుంటున్నారు, ఇప్పుడు తట్టుకోలేమని చెప్పి పెట్టుకోవడం మానేశారనుకో అయిపోద్ది మన ఫీల్. ఓకే, ఏదో వస్తుంది కానీ భగవంతుడు ఉన్నంతకాలం మన ప్రాప్తం ఉన్నంతకాలం వస్తుందని చెప్తే పాప వాడు కన్విన్స్ అయ్యేవాడు. లేకపోతే కొంచెం బాగా డిమాండ్ కదా అప్పట్లో. అవును, మామూలు డిమాండా? చాలా మంది ఎక్కడుంటే అక్కడికి వచ్చేది కెమెరా. కరెక్టే కదా. అవును, నీకు తెలిసే ఉంటది. కోట రామకృష్ణ గారు సినిమా చేస్తుంటే వైజాగ్ లో, దీని పేరేంటి, రేలంగి నరసింహారావు కెమెరా పట్టుకుని అక్కడికి వచ్చాడు షూటింగ్ చేసుకోవడానికి, డేట్లు లేక. వస్తే కోట రామకృష్ణ గారు మాట్లాడితే ఈ షాట్ అవ్వగానే పర్లేదండి, 1 గంట రెస్ట్ ఉంటుందంటే తీసుకెళ్ళి ఆ పక్కనే చేసేవాడు మా ఇద్దరిని పెట్టి. ఓకే, నీకు జరిగా ఉంటే నువ్వేం తక్కువడమైంది, నాకు జరిగింది చెప్పవు. కానీ నా రికార్డు ఒకే రోజున 5 షూటింగ్లు చేశా, 5 సినిమాలు. మరి డిఫరెంట్ మేము 5-6 సంవత్సరాలు చేసినాం. అవును, రోజుకి 5-6 షిఫ్ట్లు. ఎన్ని లాంగ్వేజ్ లైక్ చేసావు బాబాయ్? 5. ఏ లాంగ్వేజ్? తెలుగు మెయిన్, తమిళ్, ఓకే, కన్నడ, మలయాళం, హిందీ. డబ్బింగ్ నువ్వే చెప్పాడా బాబాయ్? మొదట్లో కాదు కానీ తర్వాత కొంచెం తమిళ్లో కొంచెం చెప్పాను. 40-42 సినిమాలు చేశాడు తమిళ్లో. ఓకే, అక్కడ బాగా పాపులరే. అంటే కొంచెం పెద్దవాళ్ళని ఈ కరోనా చేయనని చెప్తున్నా బయటకు వచ్చి. ఓకే, వాళ్ళు ఏదో నువ్వని, ఎందుకంటే నీ గురించి ఒక మాట చెప్పాలి, మరి టైం ఉందో లేదో చెప్పబాయ్. ఒకటే మాట, కృష్ణారెడ్డి గారితో నువ్వు ఎస్ కృష్ణారెడ్డి గారు ఇదే కార్యక్రమం చేశావు. దాంట్లో ఎందుకు వచ్చిందో ఆ రోజు నేను జనరల్గా కాస్త పెద్దవాళ్ళు మంచి వాళ్ళతో ఎవరితో ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళతో కాసేపు చూస్తా. అవును, దాంట్లో ఆయన ఒక మాట అన్నాడు, ఇదే నువ్వు ఫస్ట్ హీరో వేసింది ఏంటది, యమలీల. ఆ సినిమాలో కోట గారికి ముందు తనికెళ్ళ భరణి వేసిన వేషం అనుకున్నాం. అవును, మళ్ళీ ఆయన బిజీగా ఉండి మళ్ళీ ఇది కానీ సరే అని భరణిని ఫిక్స్ చేశాను. తర్వాత కోట గారు ఫోన్ చేశారు, ఆ సినిమాలు లేకపోవటం ఏంటంటే అంత వేషం ఏం దొరకలేదండి అని అన్నాను. ఆయన గొప్పతనం ఏంటంటే ఆలీ సినిమాలో మీరు ఎంత వేషం ఇచ్చినా నేను చేస్తానండి, ఎందుకంటే నాకు వాడంటే ఇష్టం, వాడి హీరో సినిమా ఫస్ట్ టైం చేస్తున్నాను, నేను చెయ్యాలి అన్నాను. అది ఆయన ఔచిత్యాన్ని చాలా గొప్పతనం అని చెప్పాడు ఆయన. అవును, కాబట్టి నువ్వు నా గురించి నీకేంటి అని అడక్కో, నువ్వంటే నాకు అంత ఇష్టం. మొదట్లో ఇంతే ఉండదు, ఇప్పుడు ఇంత. వీడి పక్కన చేరిన తర్వాత అసలు తట్టుకోలేకపోతుంది. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్స్. మా ఇద్దరికి ఒక కనెక్షన్ ఉందిరా, అది ఎక్కువ తలుచుకుంటే బాగుండదు. ఓకే, వాడికి అబ్బాయి పోయాడు, నాకు అబ్బాయి పోయాడు. వాడికి కాకపోతే చిన్న అదృష్టం ఏంటంటే ఇంకో కొడుకు ఉన్నాడు, నాకు ఒక్కడే అవడం పోవడం. యాజ్ ఇట్ ఈజ్ యాక్సిడెంట్, కానీ యాజ్ ఇట్ ఈజ్ యాక్సిడెంట్. మా బాబు ముందు బైక్ మీద, వెనకాల చిన్న బాబు స్కార్పియోలో. అన్న కొడుకేమో ముందు బైక్ మీద, కోడలు పిల్లలు కార్లో. ఇంతమందిని నవ్వించినందుక మాకు ఈ శిక్షని భలే ఏడుపు వచ్చింది. చాలా రోజులు మర్చిపోయింది. అంతా బాగా ఎక్కువసేపు చెప్పాము, తొందరగా అడుగు. ఆవిడేమన్నారు, వాణిశ్రీ గారు ఏమన్నారు బాబు మోహన్ గురించి? ఎందులో చెప్తే బాధపడతారు. ఉండన్నాడు ఇక్కడ మేము కూడా మాట్లాడటానికి వచ్చినాం. ఇందాక నుంచి మాట్లాడరా అంటేనేమో నోరు మూసుకు ఏడ్చావు. మేము టైం కోసం చూసామండి, మేము ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి. ఏమని కంప్లైంట్ చేసావు? నన్ను ఆ రోజు ఊరికే తిడుతున్నాడు. ఇంతే, ఇప్పుడు మాట్లాడినే ఉన్నాయి చూడు. ఓకే, ఎవరన్నా ఏదైనా అనాలనుకుంటే దానికి వెంటనే అల్తాడు తాడు, దేని మీదనో పెట్టి ఈగ వస్తే ఈగని కూడా ఏదో అని ఇట్లా తిడతాడు అనమాట. ఓకే, ప్రతిదానికి నా రోజు తిడుతుంటే ఆమె చూస్తుంది. బాబు మోహన్ ఏంటి నిన్న ఏమంటానంటే అక్క అనేది. కాదక్క, ఎందుకో పెద్ద ఆయన కదా
అనగానే అట్లనా ఇక నేను ఏడిపిస్తా చూడు అన్నది. ఆ రోజు మాకు నైట్ షూటింగ్. అచ్చా ఏమన్నాడు వచ్చిందా? కాదు, బొబ్బిల్ రాజు అప్పుడేనా? ఫస్ట్ కాంబినేషన్ కదా, రుసల మీద ఉండ నా మీద. మేము పెద్దగా క్లోజ్ కాలేదు. ఓకే, కానీ నాకు సీనియర్ అని నాకు తెలుసు కాబట్టి ఆ సినిమాలో మాకు శృతులు సరిగా లేవు. ఓకే, అయితే నేను ఇప్పుడు ఏడిపిస్తా అని అన్నది. అని ఏం కోట, నువ్వు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఏడిపిస్తున్నావు, నేను చూస్తున్నాను అని అన్న మీద సీరియస్ అయ్యి, మేము కూడా సీనియర్లము, మరి నిన్ను అనవచ్చు కదా నేను అది ఇదేనా అన్నది. అన్నాక వద్దక్క అని, అంటే కావాలని కాసేపు బ్రేక్ ఇద్దామని ఏడిపించి. నీ గురించి ఎవరో మాట్లాడుతుంటా బాబాయ్, వీడియో ప్లీజ్. హాయ్ అలీ గారు, బాగున్నారా? ఇవాళ మా తాతగారు మీకు ఒక షోలోకి వచ్చారు. ఇవాళ ఆయన గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి, మాకు మెమరీస్ అనేది ఆయనతో చాలా ఉన్నాయి. బట్ ఐ షేర్ యూ ఫ్యూ మెమరీస్ విచ్ ఆర్ మాకు చాలా గుర్తుండిపోయాయి బాగా ఆయనతో. మేము యాక్చువల్గా పుట్టి పెరిగింది చెన్నైలో, మొత్తం అంతా చదువుకుంది మొత్తం అన్ని అంతా మొత్తం. అప్పట్లో మాకు తెలుగు అన్న పదం మాకు అంతగా, భాష అన్నది మాకు అంతగా ఎక్కువ రాదు మాకు అప్పట్లో. దాని తర్వాత మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా పేరెంట్స్ అందరూ తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత తెలుగు అప్పట్లో మేము మాట్లాడడానికి చాలా కష్టపడేవాళ్ళం బాగా. దాని తర్వాత మా తాతగారు కూడా చాలాసార్లు చెప్పారు, తెలుగు నేర్చుకోరా, మాతృభాష మనకి చాలా ఇంపార్టెంట్ మనకి అని, మాతృభాష కంపల్సరీ రావాలి మనకి అని. దాని తర్వాత తెలుగు ఆయనతో కూర్చుని నేర్చుకుని దాని తర్వాత ఇప్పుడు కొంచెం మంచిగా కొంచెమైనా తెలుగు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం. అప్పట్లో మా చదువుకునే కాలంలో చాలా మందికి అసలు మేము ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చాము అని ఎవరికి తెలియదు. అప్పట్లో నా బీటెక్ థర్డ్ ఇయర్ లో చెన్నై కాలేజ్ లో నేను హాస్టల్లో ఉండేవాడిని. అప్పట్లో నేను ఎవరికి తెలియదు. అయితే అప్పట్లో నేను చదువుకున్న థర్డ్ ఇయర్ ఫైనల్లో నేను హాస్టల్లో ఉండేవాడిని. అప్పట్లో మా తాతగారు సమ్ షూటింగ్ కోసం సడన్ గా చెన్నై వచ్చారు. అయితే సడన్ గా హాస్టల్కి వచ్చారు. వచ్చి కింద హాస్టల్ గేట్ దగ్గర కూర్చున్నారు. అప్పుడు మొత్తం అంతా గుంపులు పేరుకుపోయారు. మొత్తం ఆయన చూసి ఫోటోలు దిగడాలు, వీడియోలు చేయడాలు అన్ని చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నేను సడన్ గా దిగేసరికి, నేను ఆయన మా పలకరించి మొదలు పెట్టేసరికి అప్పట్లో ఆయనకి తెలిసి, అందరికి మా ఫ్రెండ్స్ అందరికి తెలిసిపోయింది, ఇలాగా నేను ఒక సోన్సో ఇలాగ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను ఆయన మనవడిని అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నన్ను మా తాతగారు ఆ సినిమా చేసిన ఆ విలన్ పేరుతోనే పిలవడం మొదలు పెడతారు. బట్ ఆ పేరు కూడా అది చేసిన క్యారెక్టర్ అనేది అంత పెద్ద క్యారెక్టర్ అనేది, ఫస్ట్ ఆయన చేసిన రోల్ దానికి, అది ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఏమైనా కూడా అది ఎప్పటికీ మర్చిపోలేము. ఇలాంటి యాక్టర్స్ కూడా దొరకడం కూడా చాలా చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడు కూడా. గాలి నీళ్లు ఢిల్లీలో ఉంటాడు. మన దీంట్లో ఇండిగోలో పనిచేస్తున్నాడు. ఇంత సీనియర్ యాక్టరా, ఇంత కరడు కట్టిన విలన, ఎంతో కోట అంటారు కదా, నేను వంగనగానే వంగాడా లేదా, మీద ఎక్కి గోడెక్కి పోతే అసలు ఆ స్పోర్టివ్నెస్, మళ్ళీ బాంబు బ్లాస్ట్ అయినాక మీద కాలేసి ఎట్లా అసలు ఒక్కొక్క సీన్లో కాదురా ఇట్లా చేయరా నువ్వు అంటే నేను చేయను అనేది, నన్ను తిట్టనేవాడు ఒక్కొక్కసారి, నేను తిట్టనన్నా నిన్న అనేది, అంటే నాకు ఎఫెక్షన్, తిట్టురా నేను ఇట్లా తిడతా బాగుంటుంది అనేవాడు. అలా కోఆపరేట్ చేశాడు గనకనే మా కాంబినేషన్ అదే అంత పండింది. ఇన్ని సినిమాలు ఇన్ని క్యారెక్టర్లు క్లిక్ అయినాయి, నిజంగా గ్రేట్. ఎవరికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నావు? ఏ డైరెక్టర్కి, ఏ నిర్మాతకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నావు? నీకు కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే, నాతో మహానుభావులు చాలా మంచి వేషాలు వేయించారు. కాకపోతే ఈవి సత్యనారాయణ గారిని చెప్పుకోవాలి. నెంబర్ ఆఫ్ పిక్చర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మహానుభావుడు నాతో చాలా బాగా చేయించారు. రకరకాలు ఈవి సత్యనారాయణ చాలా నన్ను పిండేశాడు. థ్యాంక్ యూ బాబాయ్. అన్న నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ తమ్ముడు, నేను నీతో పాటు కూర్చొని కాసేపు ఎంజాయ్ చేయాలని వచ్చాము. కాసేపు ఏం కాదులే, బాగానే సుత్తి కొట్టాము. అక్కలను మాట్లాడియాలి కదా, నువ్వు ఏం చేస్తావు? అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, కరెక్ట్గా నిన్ను ప్రేమించిన వాడుగా వచ్చా. అందులో వీడితో కాంబినేషన్ అన్నారు, ఇంకా ఆనందపడ్డా. ప్రోగ్రాం ఆలీతో సరదాగా అనే చక్కగా సరదాగా గడిపి చక్కగా ఆనంద పెట్టినందుకు ప్రజలందరికీ ఆలీతో సరదాగా
అనే ప్రోగ్రాం ద్వారా మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాం వారికి, ఈటీవీ వారికి, నీకు అందరికీ, ప్రొడ్యూసర్ గారికి, దర్శకులకి, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తి అయినటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా కోటన్నతో ఈ కాసేపు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటన్న. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభ